హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ముగిసిన రాజకీయ సెగలు మాత్రం తగ్గడం లేదు. బీజేపీ విజయోత్సవంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ మాటల దాడిని ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంజయ్కు మాటలే తప్ప చేతలు ఉండవని, కేవలం ప్రగల్భాలు పలకడం ఆయనకు అలవాటని ఎద్దేవా చేశారు. మేయర్ పీఠం గెలిచిన తర్వాత నగర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న సంజయ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అపవాదాలు వేయడం ఆపి రానున్న రోజుల్లో కరీంనగర్కు ఏం చేస్తారో చెప్పండి అని నిలదీశారు. బండి సంజయ్ ఎప్పుడూ లేని విలన్లను సృష్టించుకొని ఎదుటి వారిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు వారికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని మేయర్ చేయాలనే కుట్రనే వారికి ఇష్టం లేదు. తనతో పాటు ఆ స్థాయిలో మేయర్ స్థానంలో ఇంకో వ్యక్తి ఉండడం బండి సంజయ్ గారికి ఇష్టం లేదు. దానికి నిదర్శనం ఏంటిదంటే 30 మంది వాళ్ళు గెలిచిండ్రు, 10 మంది ఇండిపెండెంట్ గెలిచిండ్రు. 2 రోజుల వరకు కూడా కనీసం ఇండిపెండెంట్తో కూడా సంప్రదించుకోలేదు. వారి దగ్గరికి స్వయంగా 4 ఇండిపెండెంట్లు పోయి మేము మీకు మద్దతు ప్రకటిస్తామంటే వారిని ఘోరంగా తిట్టి అవమానపరిచి నాకు వద్దు అని వెలుగొట్టిన సంగతులు మనం చూసినాము. అంతేకాకుండా వారి క్యాంపులో ఉన్నటువంటి 2 కార్పొరేటర్లను కూడా వారు పోయే విధంగా అన్ని రాజకీయ డ్రామాలు ఆడి వారిని పంపించడం జరిగినది. ఒక కేంద్ర మంత్రి, ఆయన దగ్గర మొత్తం కేంద్ర బలగాలు ఆయన సెక్యూరిటీగా ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఎట్లా పోతారండి ఆయన దగ్గర నుంచి ఇద్దరు? అంటే పరోక్షంగా ఇక్కడ బీజేపీ మేయర్ని అడ్డుకున్నట్టు నేను కుట్ర బన్నాలే. ఆ కుట్రలో భాగంగా టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, ఎంఐని బదనాం చేయాలి. బదనాం చేసి ఈ సింపతి తోటి తన రాజకీయ పబ్బం కలుపుకొని వచ్చే ఎన్నికల వరకు నేను ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నేను ఎంపీ ఎమ్మెల్యే కావచ్చనే ఒక దుర్మార్గమైన ఆలోచనను ఆయన పెట్టుకొని వారు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము వారి ట్రాప్లో మేము చిక్కలేదు, వారి ఎత్తుగడను మేము చిత్తు చేసినాము. మా బీఆర్ఎస్ పార్టీయే బండి సంజయ్కు నేను షాక్ ఇచ్చింది. నేనేమంటున్నామంటే మీరు కుట్రలు చేసిందంటే మాకేం అవసరం అండి బండి సంజయ్ గారు మీరు కుట్రలు చేయడానికి? మాకు 9 సీట్లు వచ్చినాయి, మా పక్కన మేము ఉన్నాం. ఎవరు కానీ ఎన్నికలైన తర్వాత ఎవరి టీంని వారు కాపాడుకుంటారు, ఆ రాజకీయంలో ఉన్నదే. ఎవరు కానీ క్యాంపులో పెట్టుకుంటారు వారు అభ్యర్థులను. మా అభ్యర్థులను తీసుకుని మేము జాగ్రత్తగా ఒక క్యాంపులో పెట్టుకున్నాం. దానికి నీకు వచ్చిన ఘోష ఏంటిది? మేము కలిసినట్టు నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మేము మంత్రాలు జరిగినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీకు నువ్వే ఊహించుకొని, అంటే బండి సంజయ్ గారు స్క్రిప్ట్ ఏంటంటే తనకు తానే ఒక స్టోరీ అల్లుకుంటాడు, ఒక కుట్రతో కూడిన స్టోరీ అల్లుకుంటాడు. ఆ స్టోరీలో తను ఒక హీరో అనుకుంటాడు, ఒక లేని విలన్ ఆయన క్రియేట్ చేసుకుంటాడు. ఆ విలన్ తోటి నాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పి పబ్లిక్లో వచ్చి కన్నీరు పెట్టి ఓ సింపతి గెయిన్ చేసే దద్దగొట్టు రాజకీయాలు బండి సంజయ్ కుమార్ది. ఇవాళ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. బండి సంజయ్ని కానీకం చేసిందంటే బండి సంజయ్ గారు నువ్వు తోపు సిపాయివా అని నన్ను అడుగుతున్నావు. నువ్వు నేషనల్ లీడర్వా, లేకపోతే ప్రజలను బాగా ఒక మంచి దారిలో పోయించే నువ్వు లీడర్వా, లేకపోతే రాష్ట్రాల్లో నేను పెద్ద బండి సంజయ్ లీడర్షిప్ గొప్ప అని చెప్పి ఇక్కడ ప్రశంసలు ఉన్నాయా? చెప్పండి బండి సంజయ్ గారు అని అడుగుతున్నాను. ఉన్న పార్టీ అధ్యక్ష పదవి తీసేసిన నువ్వు చేసే కథలకు ఇక నీకు నువ్వు బాగా ఊహించుకొని ఏమో జరుగుతుంది, నన్ను ఏమో చేస్తున్నాని నీ కుట్రలు పలుకున్నావు. ఇవాళ ఒక కరీంనగర్ మేయర్ సంగతే నువ్వు ఇంత ఆగమాగమైతే 18 సీట్లు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆగమాగం చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము భయపడ్డామా? నీలా ఊగిపడి కుట్రలు కుతంత్రం అన్నామా? ఒక రాజకీయ పార్టీగా బరాబర్ ఎదుర్కొన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ డి అంటే డి కొట్టుకొని 18 దగ్గర మేము ఎగరవేసినాం. మరి నువ్వు ఒక్క దగ్గర కావడానికి ఆగమవుతున్నావు. నువ్వు ఇక మీరు ఇక్కడ కర్మ గడ్డ మీద కూర్చొని వాని పని చెప్తా వీని పని చెప్తా, ఏంది మీరు చెప్పే పని? ఇంకా నేను ఏమంటారు, నరేంద్ర మోడీ గారికి అమిత్ షా కూడా గిఫ్ట్ ఇచ్చిన అంటున్నారు. ఓకే బిడ్డ, గిఫ్ట్ ఇచ్చిన మంచిగా, కానీ రిటర్న్ గిఫ్ట్ సంగతి ఏంటో మేము అడుగుతున్నాం. రేపు కర్మేర్ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ రాకపోతే నేను గోన సంచుల కట్టి పంపుతారు ఇక్కడ నుంచి. గుర్తుంచుకోండి, డైలాగులు కొట్టుడు కాదు, ఇక్కడ ఏంది పని ఏంది అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏమంటుండో ఆట మీరు మొదలుపెట్టిండ్రు, మేయర్ స్థానం గెలుచుకొని ఆట ముగించింది అంటుండు. ఇప్పుడే ఆట మొదలైంది బండి సంజయ్ గారు.
మీ మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు ఇప్పుడే ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పిచ్ మీదకి వచ్చిండ్రు. మీరు ఇప్పుడు వాళ్ళ కోచ్, రేపు నువ్వు కోచ్గా ఫెయిల్ అయితే ఇదే రైల్వే స్టేషన్లో కోచ్ ఎక్కించి కన్మే తరిమి కొడతారు, గుర్తుంచుకోవడం చెప్తున్నా బండి గారికి. ఏదో ఇక డైలాగులు కొట్టుడు కాదు. నీ నాలుకే నువ్వు మాట్లాడే నాలుకకు నువ్వు మాట్లాడే ఉదయానికి సంబంధం ఉండాలి. నోటికి ఏదో వచ్చి మాట్లాడితే అది కుదరని చెప్తున్నా.